ఏపీలో పలు చోట్ల రెస్టారెంట్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఉన్నటువంటి వెంగమాంబ రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కంప్యూటర్ డేటాను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ డేటాను కూడా ఐటీ అధికారులు తమ స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఏపీలో ఉన్నటువంటి చాలా రెస్టారెంట్లపై ఐటీ దాడులు చేస్తోంది. రాజమండ్రి, నెల్లూరు, విశాఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెస్టారెంట్లపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రాజమండ్రిలో ఉన్న బార్కాస్ అరేబియన్ మండీలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటు నెల్లూరులో వెంగమాంబ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. విశాఖలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఎక్కడికక్కడ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ట్యాక్స్ కట్టకుండా బిల్లులు ఎగ్గొడుతున్నారనేటువంటి ప్రధాన ఆరోపణలు ఉండడంతో ఐటీ అధికారులు ఒక్కసారిగా ఈ రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రెస్టారెంట్లపై జరుగుతున్నటువంటి ఈ ఐటీ రైట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ రవిచంద్ర, ఏపీలో చాలా రెస్టారెంట్లలో ఐటీ రైట్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే విశాఖపట్నంలో ఉన్న సెలబ్రేషన్స్ గ్రూప్ సంబంధించి ఏవైతే అనుబంధ సంస్థలు ఉంటాయో వాటిపైన గడిచిన 2 గంటలుగా ఆదాయ పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రధానంగా జీఎస్టీతో పాటు ఆదాయాలకు సంబంధించిన వనరులపైన ఫోకస్ గా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందాలు ప్రస్తుతం అక్కయ్యపాలెంతో పాటుగా మధురవాడ, అలాగే ఇతర బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో బ్రాంచెస్ మీద కూడా ఏకకాలంలో తమ సోదాలను కొనసాగిస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన సోదాలకు అనుబంధంగానే వీటిని కొనసాగిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. అక్కడ బయటపడిన అవకతవకల ఆధారంగా చేసుకుని వాటికి సంబంధించిన అనుబంధ ఏదైతే సెలబ్రేషన్స్ గ్రూప్ ఉందో దానికి సంబంధించి అనుబంధంగా ఉన్న అన్నింటి మీద కూడా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల తర్వాత ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది ఐటీ అధికారులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నప్పటికీ కూడా ఆ ప్రత్యేక బృందాలు అయితే 4 ప్రత్యేక బృందాలు విశాఖపట్నంలో ఏకకాలంలో ఈ సోదాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అక్కయ్యపాలెంలో ప్రధాన ఏదైతే సెలబ్రేషన్స్ రెస్టారెంట్ ఉందో రెస్టారెంట్ దగ్గర మాత్రం విస్తృతమైన తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం సెలబ్రేషన్స్ హోటల్స్ అందరినీ కూడా తమ అధీనంలోకి తీసుకున్న ఐటీ అధికారులు ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా లావాదేవీలకు సంబంధించి జీఎస్టీ తనిఖీలు అనేది చాలా కీలకంగా చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే రవిచంద్ర, ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ట్యాక్సులు కట్టడం లేదు ఈ మెయిన్ రెస్టారెంట్స్ అన్ని కూడా అనేటువంటి ఆరోపణ వినిపిస్తోంది. సో దానికి సంబంధించి రెస్టారెంట్ ఓనర్లు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా ఇదే అంశం వచ్చినప్పుడు హైదరాబాద్ లో కూడా రైడ్స్ జరిగినాయి. దానికి ఆ తర్వాత ఏపీలో కూడా అనేక చోట్ల ఇదే విధానం ఉంది. ట్యాక్సుల విషయంలో హోటల్స్ తాము తీసుకున్న పర్మిషన్స్ కి వేరుగాను నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలకి ఏమాత్రం పొంతన ఉండటం లేదన్న సమాచారం అయితే ఐటీ శాఖ దగ్గర ఉంది. ఈ క్రమంలోనే ఈ దాడులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాల తర్వాత క్లియర్ గా ఎవరు ఎంత ఎగ్గొట్టారు, ఏ రూపంలో ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.